నిప్పులాంటి నిజం నీళ్లను చీల్చుకుంటూ నిటారుగా పైకెగసింది. అబద్ధాల ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఆనకట్టై వెలసింది. కాళేశ్వరి సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు అగ్ని పునీతై అవతరించింది. ముక్తీశ్వరి సాక్షిగా అన్ని ఆరోపణల నుంచి విముక్తమైంది. కాళేశ్వరం గెలిచింది, తెలంగాణ మరోసారి గెలిచింది. కేసీఆర్ జల సంకల్పం సమున్నతంగా నిలిచింది. కాంగ్రెస్ సర్కార్ వేసిన నేలబారు ఎత్తుగడ ఎదురు తన్నింది. తమ్మిడిహట్టికి వఖల్తా పుచ్చుకున్న ఘోష్ కమిషన్ నివేదికను అడ్డం పెట్టుకుని తెలంగాణ జలదాతను వేధించాలనుకున్న కాంగ్రెస్ కుట్రను ఉన్నత న్యాయస్థానం భగ్నం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్కే జోషిపై ఏ విధమైన చర్యలు తీసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 6కు కమిషన్ నివేదికకు చట్టబద్ధత లేదని, కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అగ్రనేతలు, 2 ఐఏఎస్ అధికారులు వేరువేరుగా హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ బిఎం మోయినుద్దీన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం 102 పేజీల తీర్పును వెలువరించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ విధానంపై కోర్టు కీలకమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రధానంగా 1952 విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8B, 8C నిబంధనలు ఈ కేసులో అత్యంత ముఖ్యమైనవని పేర్కొంది. అయితే ఇవి సరైన విధంగా అమలు కాలేదని ధర్మాసనం తప్పుపట్టింది. పిటిషనర్ల ప్రవర్తన లేదా ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నప్పుడు వారికి ముందుగా స్పష్టమైన నోటీసు ఇవ్వాలన్న నిబంధనను కమిషన్ అమలు చేయలేదని ఆక్షేపించింది. చట్ట ప్రకారం పిటిషనర్లపై ఇతరులు, సాక్షులు చేసిన ఆరోపణలు, వివరాలను కమిషన్ తెలియజేయడంతో పాటు వారి వాదనలు వినిపించే అవకాశం విధిగా కల్పించాలని పేర్కొంది. కానీ పిటిషనర్లపై ఉన్న ఆరోపణల గురించి కమిషన్ ముందస్తుగా పూర్తి సమాచారాన్ని వారికి ఇవ్వలేదని తెలిపింది. పిటిషనర్లు విచారణలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు కాబట్టి సెక్షన్ 8B, 8Cలను అమలు చేయలేదన్న వాదనను ధర్మాసనం తిరస్కరించింది. సాక్షులుగా హాజరైనంత మాత్రాన చట్టపరంగా సెక్షన్ 8B, 8C కింద ఉన్న హక్కులు వదులుకున్నట్లు కాదని పేర్కొంది. విచారణలో సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. ఆరోపణలపై వివరణ తీసుకోకుండా ఇతర సాక్షుల అభియోగాలు ఆధారంగా తుది నివేదికలో పిటిషనర్ల ప్రవర్తన, నిర్ణయాలపై కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. వ్యక్తి ప్రతిష్ట కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 వద్ద జీవన హక్కులో భాగమనే కీలక విషయాన్ని గుర్తు చేసింది. అలాంటి హక్కులు ప్రభావితం చేసే ముందు పూర్తి స్థాయిలో రక్షణ అవకాశాన్ని ఇవ్వాల్సిన బాధ్యతను కమిషన్ విస్మరించిందని ఆక్షేపించింది. చట్టపరమైన ప్రమాణాలను పాటించనందున నివేదికలో పిటిషనర్లపై కమిషన్ చేసిన ప్రతికూల వ్యాఖ్యలకు ఆధారంగా చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుపై కమిషన్ తన నివేదికలో తీవ్ర పదజాలం ఉపయోగించినట్లు ధర్మాసనం తెలిపింది. ఇవి కేసీఆర్, హరీష్ రావు ప్రవర్తనకు సంబంధించి ప్రతికూల వ్యాఖ్యలే కాకుండా వారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. 3 బరాజుల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణకు కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని కమిషన్ పేర్కొనడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇలాంటి వ్యాఖ్యలు కేసీఆర్ ప్రవర్తనకు, ప్రతిష్టకు ఖచ్చితంగా హానికరమైనవే అని కోర్టు అభిప్రాయపడింది. కమిషన్ మొత్తం 119 మంది సాక్షులను విచారించిందని కోర్టు గుర్తు చేసింది. కేసీఆర్, హరీష్ రావుకు పంపిన నోటీసులు ఒక తీరుగా, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్కు పంపిన నోటీసులు మరో తీరుగా ఉన్నాయని పేర్కొంది. హరీష్ రావుకు సంబంధించి అన్నారం, సుందిళ్ల బరాజ్ స్థానాలను మార్చాలన్న ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులపై కమిషన్ ప్రశ్నించింది. కేసీఆర్ కు 3 ప్రాంతాల్లో బరాజుల నిర్మాణం, సమావేశాలు, కేబినెట్ ఆమోదంపై ప్రశ్నలు వేసింది. అయితే వారికి ఇచ్చిన సమన్లలో వారికి వ్యతిరేకంగా ఉన్న ఆరోపణలు, నేరారోపణల ప్రస్తావన లేదు. అయితే కమిషన్ నిర్ధారించిన అంశాలను విడివిడిగా పరిశీలిస్తే పిటిషనర్ల ప్రతిష్టకు అవి ఖచ్చితంగా భంగం కలిగించేలా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే స్మితా సబర్వాల్ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా, బాధ్యతారహిత్యంగా వ్యవహరించినట్లు కమిషన్ పేర్కొంది. నిపుణుల కమిటీ నివేదికను ఉద్దేశపూర్వకంగా ఎస్కే జోషి తొక్కిపెట్టినట్లు ఆరోపించింది.
ఇవి వారి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసినవేనని నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి ఆరోపణలు చెల్లవుగాక చెల్లవని ధర్మాసనం పేర్కొంది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తును ఇప్పటికే సిబిఐకి అప్పగించిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. సిబిఐ దర్యాప్తు వేరే చట్టపరమైన ప్రక్రియ కాబట్టి స్వతంత్రంగా కొనసాగించవచ్చని, అదే సమయంలో కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకొని దర్యాప్తు చేపట్టడం సరికాదని స్పష్టం చేసింది. సంబంధిత చట్టాల ప్రకారం సాక్ష్యాధారాలు సేకరించి న్యాయ ప్రక్రియను అనుసరించాల్సిన బాధ్యత సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలపై ఉంటుందని పేర్కొంది. సీఎం హోదాలో ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలను రాజకీయ జోక్యంగా చిత్రీకరించిన జస్టిస్ ఘోష్ నివేదికను వేస్ట్ అంటూ ధర్మాసనం బుట్టదాఖలు చేసింది. దుర్బుద్ధితో చేసే పనులు దుఃఖంతోనే అంతమవుతాయని మరోసారి రుజువైంది. కాళేశ్వరం కూలేశ్వరం అని కూసినోళ్లు జలప్రదాతపై బురద జల్లేందుకు పన్నిన పన్నాగం పటాపంచలైంది. మహాజలసౌధం నిర్మాతలపై విషం చెమ్మడమే లక్ష్యంగా వేసిన కమిషన్ వండి వార్చిన నివేదిక ఇక చిత్తు ప్రతివిలువ కూడా చేయదు. కమిషన్లు విచారణల పేరిట విపక్షాన్ని వేధించేందుకు బరితెగించిన సర్కారుకు కర్రు కాల్చి వాత పెట్టింది.